భద్రతల నిర్వహణ, పోలీసింగ్, జనసమూహ నియంత్రణ, నేర దర్యాప్తు రాష్ట్ర బాధ్యతలు. కాబట్టి బి ప్రశ్న వర్తించదు అధ్యక్ష. భరత్ గారు. అధ్యక్ష, మన రాష్ట్రంలో లా అయితే ఉంది కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అధ్యక్ష. మేడం గారు ఇప్పుడు ఈ అడిగిన ప్రశ్నకు ఉత్పన్నం కాదు అని అంటున్నారు అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అధ్యక్ష మన సిఆర్పిసి ఐపీసీ చట్టాన్ని బదులు బిఎన్ఎస్ఎస్ బిఎస్ఎస్ అనేటటువంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఆ కొత్త చట్టాలని ఏ రాష్ట్రాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి అనేటటువంటి దాని మీద ఒక నివేదిక సబ్మిట్ చేసింది అధ్యక్ష. దాన్ని 4 విభాగాల్లో పరిగణిస్తూ పరిపాలనా సంస్కరణ, నిర్వహణ పరమైన సమర్థతకు, సమాచార సాంకేతికతకు మరియు పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయానికి మొత్తం కలిపి 100 పాయింట్లు నివేదిక ఒకటి ఇస్తే మన రాష్ట్రం అధ్యక్ష దాంట్లో అట్టడుగు స్థాయిలో 36వ స్థానంలో ఉంది అధ్యక్ష. అందులో మనకు వచ్చినటువంటి పాయింట్లు అధ్యక్ష 16.77 పాయింట్లు వచ్చినాయి అధ్యక్ష. అంటే కనీసం పాస్ మార్కులు కూడా రానటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలు విషయంలో ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ నాయకుల మీద ఏ రకమైనటువంటి కేసులు పెట్టచ్చు, ఎలా వాళ్ళ మీద బెయిల్ రానియకుండా కోర్టులలో ఆపచ్చు, పీటీ వారెంట్లు వేసి ఎన్ని రకాలుగా ఎన్ని రోజులు వేధించవచ్చు అనేటటువంటి దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ లా మరి ఇంప్లిమెంట్ చేయడం మీద పెడితే మన రాష్ట్రం ర్యాంక్ అన్న పెరుగుతుంది, అదేవిధంగా మన దేశంలో మన పరువు అన్న నిలబడుతుందని మేడం గారికి తెలియజేస్తుంది అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇక్కడ నిజంగా సభ్యులు ఓకే ఓకే నేను చెప్తాను అంటే విషయం ఏంటంటే అధ్యక్ష ఎన్డీఏ గవర్నమెంట్ లో లా ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. ఈ లా ఆర్డర్ తప్పిన వాళ్ళకి కూడా తగిన శిక్ష ఉంటుంది అధ్యక్ష. ఈ 3 డెఫినెట్